చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడడం ఇప్పుడు. అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ కదా సార్, ఒక ఫాదర్కి కొడుకు అంటే మీ ఇండస్ట్రీ ఫీల్డ్లో దట్టు చేయడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్గా ఆల్టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదండి. అంటే నేను సినిమా మొత్తం అందరికి రా ఫుటేజ్ చూశాను మామూలుగా. కాదు ఇదంతా మొత్తం ఫైనల్ మిక్స్డ్ మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత నేను థియేటర్లోనే చూస్తా జనాలతో పాటు అని వెయిట్ చేశాను. వెయిట్ చేసి నేను ట్రిపుల్ ఏ ఉంది కదా సత్యం, అక్కడ చూశాను. అది కూడా ప్రెస్ వాళ్ళందరితో పాటు చూశాను. నాకు కొన్ని సీన్స్ ఎమోషనల్గా చోక్ అయిపోయాను. కూర్చొని ఏడుస్తున్నా, కళ్ళు తుడుచుకుంటున్నా. పక్కన వాళ్ళకి నేను కనిపించకూడదు, ఏడుస్తూ ఉండకూడదు అన్న దీంట్లో. సో ఎస్, పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేశాడు. ఎందుకంటే వెన్ ఒక ఆర్టిస్ట్ తెర మీద ఏడుపు వచ్చి ఏడిచిన ఆ సంఘటన కావచ్చు, ఆర్టిస్ట్ వల్ల కావచ్చు, మనకు ఎప్పుడైతే ఆ ఎమోషన్ మనం ఆ రసాన్ని మనం ఎంజాయ్ చేసి మనకు కూడా కన్నీళ్ళు వస్తాయో అప్పుడు దే ఆర్ సక్సెస్ఫుల్. సో నాకు అనిపించింది దిస్ బాయ్ ఈజ్ సక్సెస్ఫుల్. యా, అంటే తంది చిన్న ఏజ్, ఫస్ట్ డెబ్యూ. ఎలా అనిపిస్తుంది అంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత మెచ్యూర్డ్గా నటించడం, మనల్ని కూడా ఆ పాత్రలో ఇన్వాల్వ్ చేసే అంత నటన తను నటించారు అంటే కాస్త నాన్నగారిది తాతగారిది అందరిది వచ్చే ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది కదండి. పైగా మా నాన్న దగ్గర లీ స్ట్రాస్బర్గ్కి యూఎస్కి వెళ్ళక ముందు ఒక 2 months వాళ్ళ తాత దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. సో రోజు ఒక 3 గంటలు అలా కంటిన్యూస్గా మా నాన్న క్లాసులు చెప్పాడు. సో హీ వాజ్ ది లాస్ట్ స్టూడెంట్ ఆఫ్ మా నాన్న. వీడు అలా వెళ్ళాడు. మా నాన్నకి July 1st అలా ఈ పడ్డారు. వెంటనే అనుకోకుండా ఆపరేషన్. ఆ తర్వాత వితిన్ 1 month ఆయన కాలం చేశారు. బట్ ఇవాళ ఆయన ఎక్కడున్నా సరే రోషన్ గారిని చూసి చాలా సంతోషపడతారు. ఒకవేళ ఆయన ఉండుంటే ఇంకెంత సంతోషపడేవాడా అని నేను ఈ జరిగిన 3-4 రోజుల్లో నెమరేసుకుంటున్నాను. ఒకవేళ ఆయన ఉండుంటే ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చేవాడు, ఎలా రియాక్ట్ అయ్యేవాడు. ఎందుకంటే మా నాన్న బాగా అంటే మొదటి ఫీడ్బ్యాక్ ఆయన నుంచి తీసుకుంటే ఇంకా హ్యాపీనెస్ వేరే ఉంటుంది. పైగా మా నాన్న ఎమోషనల్ బాగా. ఎంత ఎమోషనల్ అంటే ఇప్పుడు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆయన ఇంకా ఏడ్చేసి ఇంకా బాగా చాలా. ఇది అభినయ వేదం అని మా నాన్న రాసింది. అంటే డిఫరెంట్ పుస్తకాలన్నీ చదివి అందులోంచి ఉన్న సారాంశాన్ని అవన్నీ ఇచ్చేసుకొని చేసింది. అది వాళ్ళ మనవడు రోషన్కి అప్పుడు అంకితం ఇచ్చాడు. ఎవరు డిస్కరేజ్ చేసినా నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసే నా రోషన్ కార్తిక్ కనకాల 3వ పుట్టినరోజుకి నా అభినయ వేదం నా కానుక. ఎంత ప్రేమ సార్, గ్రేట్. ఆయనకి ఎంత లవ్ ఉంటే ఒక పుస్తకాన్నే బర్త్డే గిఫ్ట్గా మళ్ళీ నేను కూర్చొని ఈయనతో అన్నీ చెప్పించిన వాడిని కొడుకు నేను అప్పటికి. బట్ నాకు కాదు, అంటే హీ లవ్డ్, అంటే అంతలా ప్రేమించాడు. ఆయనకి రోషన్ అంటే విపరీతం ఇష్టం. అంటే అదే ఉండుంటే ఆయన ఇంకెంత ఎంజాయ్ చేసేవాడా అని. బట్ ఏం చేయలేము సార్, అదంతే పైనుండి ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఎస్, అంటే స్టోరీ ఇది డైరెక్టర్ గారు కానీ స్క్రిప్ట్ రైటర్ వచ్చి చెప్పినప్పుడు, అంటే స్టోరీ నరేట్ చేసినప్పుడు ముందుగా ఎవరు విన్నారంటే మీరా, సుమ గారా? సుమ గారు. రోషన్ విన్నాడు ఫస్ట్, తర్వాత సుమ వినింది. ఓకే, వినిన తర్వాత డెసిషన్ తీసేసుకున్నారా? కాస్త టైం పట్టింది ఎందుకంటే దాంట్లో అంటే ప్రాబబిలిటీస్ ఇంకోటి చూసుకున్నారు. తర్వాత దాన్ని మళ్ళీ 2-3 వర్షన్స్ అవన్నీ జరిగిన తర్వాత ఫైనల్ వర్షన్కి వచ్చింది. ఓకే, అంటే రోషన్ గారిలో ఒక యాక్టర్ ఉన్నారు, తనకు ఒక ప్యాషన్ ఉంది యాక్టింగ్ మీద, తనని మనం ఒక మంచి నటుడిగా చూడొచ్చు అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? ఆయనలో ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా ఏమన్నా? అయ్యో, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది సుమా అండ్ రోషన్ చిన్నప్పుడు సాంగ్ ఒకటి. ఓకే, అది చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. అది చిన్న వయసు, హార్డ్లీ నాకు తెలిసి 4 ఏళ్ళు ఎంత ఉంటుంది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటుందేమో, 6 ఏళ్ళు ఉండొచ్చు. వాడిని రోడ్డు మీద సుమా క్యాజువల్గా వాడిని తీసుకెళ్ళి ఆ పాట అదొకటి, భోజనం తినిపించడం, స్కూల్కి తీసుకెళ్ళడం, నువ్వేరా నాన్న నా చిన్ని కన్నా నా లైఫ్లో ఇది అని గొప్పగా వాడి గురించి పాడుతూ చేస్తూ, ఈ ప్రాసెస్లో ఫాదర్ లేకుండా పోవడం చిన్నప్పుడు, మళ్ళీ ఇతను పెద్దగా అయిన తర్వాత మదరు లేకుండా పోవడం, ఇవన్నీ
చాలా ఎమోషనల్గా ఉంటుంది. దొరికితే బిట్ వేయండి, తప్పకుండా సార్. అది చిన్న బిట్ భలే ఉంటుంది. సో అప్పటి నుంచే వాడికి ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పుడు ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 వాడికి హార్డ్లీ 2 years 3 years వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు వాడికి. ఆ సీడీ తీసుకొని పెట్టుకునేవాడు, ఒక చూసేసి ఉంటాడు, 100 సార్లు చూసింటాడు. ఆ తర్వాత యమదొంగ రిలీజ్ అయినప్పుడు ఏమంటివి అది నేర్చేసుకొని వినాయక చవితికి మా ఇంటి పక్కనే లేన్లో అది పెట్టారు వినాయకుడిది. ఆ స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేసాడు. సో అప్పటి నుంచి ఉంది ఇంట్రెస్ట్. తర్వాత స్లోగా ఇంకా అప్పటికి మనం ఏం చెప్పలేము. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే మన బిడ్డ కాబట్టి వీడికి ఉంది, వీడికి ఏదో ఉంది అని అనుకుంటాం కానీ, బట్ వాడి వాతావరణం కూడా ఇంచుమించు, కాకపోతే నా అంత కాదు కానీ ఇంచుమించు నా లాంటిదే. నేను ఎక్కువ కాలం ఉన్నాను అదే ఇన్స్టిట్యూట్, ఇల్లు నాది ఎక్కువ కాలం, అంటే పెళ్ళయ్యేంత వరకు నాది అదే లైఫ్. దాదాపు 26 ఏళ్ల పాటు నేను అదే ప్రపంచంలో, అందులోనే, ఇంకా వేరేది లేదు. సో వీడికి అట్లీస్ట్ ఆ 3-4 years 5 years ఉండింది ఆ ఛాన్స్. ఇల్లు ఇన్స్టిట్యూట్ ఒకటే. తర్వాత ప్రైవసీ, మాకు ఇల్లు అంటూ సపరేట్ అయింది అనుకోండి. సో వాడికి కూడా ఇంచుమించు నాలాంటి సర్కమ్స్టాన్సెసే. సో ఆ లేత వయసులో ఉన్నప్పుడు డెఫినెట్గా కొన్ని ఇంప్రెషన్స్ పడతాయి. పడినప్పుడు నేను కూడా అలాగే పడి ఉంటుంది. న్యాచురల్గా మేము కూడా అదే కోరుకుంటాం కదా, ఓకే ఈ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి ఈజీ అవుతుంది వాడికి చేయడానికి, ఈజీగా తెలుసుకుంటాడు, ఈజీగా రిప్రొడ్యూస్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు రోషన్ గారిని చూస్తే తండ్రికి తగ్గ తనయుడు, తాతకి తగ్గ మనవడు అనొచ్చా? ఇంకా టైం ఉందండి, అప్పుడే అంటే ఫస్ట్ డెబ్యూతో ఇంప్రెషన్ మారిపోతుంది. ఇంప్రెషన్ కొట్టాడు, సమస్య లేదు. 100% he has performed well, he has made his mark. సో ఇంకా టైం ఉంది, అంతే. స్టిల్ లాట్ ఆఫ్ మైల్స్ టు గో. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని